ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. ప్రేక్షక భగవద్భక్తులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇక రాఖీ పండుగ అనగా అన్నా చెల్లెళ్ళ అనుబంధంలో దాగి ఉన్నటువంటి ప్రేమను, ఆప్యాయతను, జీవితాంతం నిలిచే బంధాన్ని గుర్తు చేసే ఒక పవిత్రమైనటువంటి పండగే రక్షాబంధన. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం అనేది ఉన్నది, ఒక గొప్ప సందేశం కూడా ఉన్నది. అలాగే రక్షాబంధన్ కూడా కేవలం రాఖీ కట్టుకునే పండగ కాదు, ఇది ప్రేమను గుర్తు చేసుకునే రోజు. మన యొక్క బంధాలను మరింత బలపరుచుకునే రోజు. ఒకరికి ఒకరము అండగా నిలబడతామని మాట ఇచ్చుకునేటువంటి రోజు. అసలు రాఖీ అంటే ఏమిటి? చెల్లెలు తన అన్నయ్య చేతికి రాఖీ కడుతుంది. ఆ చిన్న దారంలో ఆమె ప్రేమ అనేది ఉంటుంది, నమ్మకము కూడా ఉంటుంది. అన్నయ్య తనకు ఎప్పుడు అండగా ఉంటాననే భరోసా ఉంటుంది. అన్నయ్య కూడా ఆ రాఖీని చేతికి కట్టించుకున్నప్పుడు నీకు ఎలాంటి కష్టము వచ్చినా నీకు మేము తోడుగా ఉంటాను అని తన మనసులో మాట ఇస్తాడు అన్నయ్య. అందుకే రాఖీ ఒక కేవలం రంగురంగుల దారము మాత్రము కాదు, అది రెండు హృదయాలను కలిపే ప్రేమ బంధం. చిన్ననాటి జ్ఞాపకాలను కలిసి గడిపిన క్షణాలను, ఎన్నో తగాదాల ద్వారా కూడా విడిపోని అనుబంధాన్ని చేసే పవిత్రమైనటువంటి గుర్తు. చిన్నప్పుడు అన్నా చెల్లెళ్ళు ఎన్నోసార్లు గొడవ పడతారు, ఒకరి వస్తువులు ఒకరు తీసుకుంటారు, చిన్న చిన్న విషయాలకే అలుగుతారు. కానీ అదే అన్నా చెల్లెళ్ళు కష్టకాలంలో మాత్రం ఒకరికి ఒకరు ముందుగా నిలబడతారు. ఎందుకంటే నిజమైన అనుబంధం అంటే ఎప్పుడు గొడవలు లేకపోవడం మాత్రం కాదు, ఎంత గొడవ పడినా అవసరమైనప్పుడు మనస్ఫూర్తిగా తోడుగా నిలబడమే నిజమైన బంధం. మన పురాణ సాంప్రదాయాల్లో రక్షాసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. రక్షాసూత్రం కట్టడము అంటే చెడు నుండి రక్షణ, శుభం మంగళం కలగాలని కోరుకోవడం. శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగను రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజున సోదరీమణులు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకుంటారు, రాఖీ కడతారు, మిఠాయిలు పంచుకుంటారు, పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. కానీ ఇక్కడ మనం ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రక్షాబంధనము అంటే కేవలం అన్నయ్య చెల్లిని రక్షించడం మాత్రమే కాదు, చెల్లెలు కూడా అన్నయ్య జీవితంలో ధైర్యంగా నిలబడుతుంది. అన్నయ్యకు ఎన్ని కష్టాలు వచ్చినా ఓదార్పు ఇస్తుంది. అన్నయ్య విజయాన్ని తన విజయంలా ఆనందిస్తుంది. అన్నయ్య చెల్లికి అండగా నిలబడడం ఎంత ముఖ్యమో, ఆ చెల్లిని ప్రేమ, అభిప్రాయాలను, గౌరవాన్ని కాపాడడం కూడా అంతే ముఖ్యం. ఒకరినొకరు గౌరవించుకోవడం, కష్టాల్లో ధైర్యం చెప్పడం, సంతోషాల్లో కలిసి నవ్వడం,
అవసరమైనప్పుడు పక్కన నిలబడడం ఇదే నిజమైనటువంటి రక్షాబంధనం. ఈ రోజుల్లో మన జీవితాలు చాలా బిజీగా మారిపోయాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల్లో బాధ్యతల్లో మునిగిపోయారు. కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరైన వారితో కూడా మాట్లాడడానికి సమయం దొరకదు. అందుకే ఈ రక్షాబంధన్ రోజున కనీసం ఒకసారైనా అన్నా చెల్లెళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాము. దూరంగా ఉన్న ఒక ఫోన్ కాల్ చేద్దాం, మనసులో ఉన్న ప్రేమను మాటలు చెబుదాం. ఎందుకంటే డబ్బుతో కొనలేనిది కుటుంబ అనుబంధం. కాలం గడిచే కొద్దీ వస్తువుల విలువ తగ్గిపోవచ్చు, కానీ ప్రేమతో ఇచ్చేటువంటి రాఖీ, ఆప్యాయంగా పలికిన ఒక్క మాట, మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి ఆలింగనం జీవితాంతమంతా కూడా గుర్తుండిపోతాయి. ఒక చిన్న రాఖీ, ఒక చిన్న చిరునవ్వు, ఒక ప్రేమతో కూడిన మాట, ఇవే మన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. కాబట్టి రక్షాబంధన్ సందర్భంగా మనం ఒక మంచి సంకల్పాన్ని చేద్దాం. మన కుటుంబంలో ప్రేమను పెంచుదాం, అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని గౌరవిద్దాం. ఎంత దూరంలో ఉన్నా మనసులను దగ్గరగా ఉంచుదాం. కష్టాల్లో ఒకరికి ఒకరు అండగా ఉంటుదాం. మన బంధాలను మాటలతోనే కాదు, మన చేతులలో కూడా కాపాడుకుందాం. ఇదే పవిత్రమైన పండుగ మనకు ఇచ్చే అసలైన సందేశం. రక్షాబంధన్ మన కుటుంబంలో ప్రేమను, సంతోషాన్ని, ఐకమత్యాన్ని నింపుతాయి. ప్రతి అన్నయ్య తన చెల్లికి భరోసాగా ఉండాలి. ప్రతి చెల్లెలు కూడా తన అన్నయ్య జీవితంలో ఆనందానికి కారణం అవ్వాలి. మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ కూడా హృదయపూర్వక రక్షాబంధన శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. హర